ఆచి చికెన్ మసాలా. చర్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో బాంబు పేలుస్తానన్నారు. గతంలో సారా తాగి 115 సంవత్సరాల పాటు బ్రతికే ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని, అందువల్ల తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారన్నారు. సైంటిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని, అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో దీనిపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సారా దుకాణాలు ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలు నడుపుతున్నాయన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో బాంబు పేలుస్తారన్నారు. గతంలో సారా తాగి 115 సంవత్సరాల పాటు బ్రతికితే ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని, అందువల్ల తెలంగాణలో సారా దుకాణాలు తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారన్నారు. సైంటిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని, అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారో దీనిపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్ సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సారా దుకాణాలు ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలు నడుపుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎప్పుడు సెన్సేషన్ కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కానీ, పొంగులేటి మీద ఆరోపణలు చేసిన అంశం కానీ, కొంత రేవంత్ రెడ్డి మీద ఇరుకులు పెట్టేటువంటి అంశం మీద కూడా పలు సందర్భాల్లో ఆయన మీటింగ్లు పెట్టడం, తర్వాత అధిష్టానాన్ని కానీ రాష్ట్ర కాంగ్రెస్ ని కానీ ఇరుకులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సారా దుకాణాలు మళ్లీ తెరవాలి, సారా తాగి 115 సంవత్సరాలు పాటు బతికినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారు అన్నటువంటి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మనం చూసాం ఎన్టీ రామారావు హయాంలోనే సారా దుకాణాలు మొత్తం కూడా రద్దయ్యాయి. దాని మీద పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేశారు, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. సారా వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారు, ఎంతో మంది కుటుంబాల్లో చిచ్చు రేపింది, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆనాడు పెద్ద ఉద్యమం లాగా జరిగింది. దాని తర్వాత నాటి ప్రభుత్వాలు మొత్తం కూడా రద్దు చేసి లిక్కర్ ని ఈ రకంగా బాటిల్స్ రూపంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కొంత బెల్ట్ షాపుల్లో కాకుండా కేవలం దుకాణాల్లో అమ్మాలనేటువంటి రూల్ తీసుకొచ్చింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సారా అనేది నిషేధం ఉంది. కానీ మళ్ళీ సారా అమ్మాల్సిన అవసరం ఉంది, సారా వల్ల ఎక్కువ కాలం బతుకుతారు అన్నటువంటి విషయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాసేపు క్రితమే సెక్రటరియట్ వచ్చినటువంటి ఆయనే మంత్రి ఛాంబర్ లో కూర్చొని మీడియాతో కొంత ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూశాం. రాబోయే అసెంబ్లీ సమావేశంలో పెద్ద బాంబు వేలుస్తాను, 0 అవర్ లో కూడా దీని మీద మాట్లాడుతానని కూడా ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ఎందుకంటే రేపు 16వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. దాదాపు 15 రోజుల పాటు జరిగేటువంటి సమావేశంలో బడ్జెట్ 20 తేదీ నాడు ప్రవేశపెడతారు. ఆ మధ్య రోజుల్లో ఏదో రోజు ఖచ్చితంగా నేను మాట్లాడతానని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఎందుకంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని కూడా నేను ప్రభుత్వ పెద్దల్ని కూడా కోరుతానని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఎందుకంటే ఆనాడు మనం చూసాం చాలా ఏళ్ల నుంచి గతంలో తాగి ఉండలేదా, 115 సంవత్సరాలు కూడా బతికారు. ఆనాడు మరి లిక్కర్ రేట్ ఉంది, కేవలం సారాయే ఉంది కదా, సారాయి కాచి అది తాగేవాళ్ళు, అప్పుడు ఎక్కువ కాలం బతికారని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరు కూడా 78 ఏళ్ళు కూడా బతకని పరిస్థితి ఉంది. సైంటిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదు అని కూడా ఈ సందర్భంగా ఆయన సమర్థించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సారా గానీ కాదు లిక్కర్ కూడా ప్రమాదకరమైంది, ఎవరు కూడా తాగవద్దు అని ఒక ప్రజాప్రతినిధి చెప్పాల్సింది పోయి సారా తాగండి, సారా వల్లనే 115 ఏళ్లు బతుకుతారన్నటువంటి వ్యాఖ్యలు ఏదైతుందో అది ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ రకంగా మాట్లాడడం అనేది మరి ఏ రకంగా
అర్థం చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా దీని మీద కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అందులో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడేది అనేది కూడా ఒక చర్చకైతే దారితీస్తుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారు, క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగా నడుపుతున్నట్టు విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కనుక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో 0 ఓవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. ఖచ్చితంగా నేను ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇది కేవలం ఈ ఒక్క సందర్భమే కాదు, అనిరుద్ రెడ్డి కాస్త డేర్ అండ్ డాష్ గా ఆయన మాట్లాడడంలో ఆయన ఒక దిట్టగా ఉన్నారు. గతంలో చాలా సార్లు ప్రభుత్వంలో అవినీతి చోటు చేసుకుంటుంది, అక్రమాలు జరుగుతున్నాయి, బిల్లులు ఖచ్చితంగా కూడా పైసలు ఇవ్వందే పనులు కావట్లేదు, రెవెన్యూలో పెద్ద ఎత్తున అక్రమాలకు ఆస్కారం ఉంది, ఇట్లా చాలా అంశాల మీద కూడా ఆయన మాట్లాడారు. కొన్నిసార్లు గ్రూప్ పెట్టారు. మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఆయన కొంత ఇరుకులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇట్లా ఈ రోజు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా మహిళల మనోభావాలు కావచ్చు, లేదంటే ఇది పెద్ద ఎత్తున చర్చకు తీసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నరేందర్, అనిరుద్ చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే సారాయి బంద్ చేసి చాలా ఏళ్ళు అవుతుంది. ఒకప్పుడు సారాయి కుల్లా దొరికేది, దాని తర్వాత ప్యాకెట్లుగా అమ్మేవాళ్ళు, 5 రూపీస్ కు 10 రూపీస్ కు అట్లా. దాని తర్వాత పెద్ద ఎత్తున అది సగటు మనిషి రోజంతా కష్టపడి తాగడం వల్ల మొత్తం కూడా 1కి 2, 3, 4 తాగడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురనేవి కాకుండా దానివల్ల తీవ్ర అనారోగ్యాలు కూడా మరి తీవ్ర ఈ ముప్పు ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత కొంత ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నటువంటి ఇతర బ్రాండ్లను ప్రభుత్వాలు ఎంకరేజ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా మారినటువంటి పరిస్థితి. అవునన్నా కాదన్నా ఈ రోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే వైన్స్ ద్వారానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వాలు మాత్రం కొంత ఆంక్షలతో కూడినటువంటి వైన్స్ ని గత చాలా ఏళ్ళుగా నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా సారాయే దుకాణాలే తెరవాలి, సారాయే తాగాలి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతుందో ఇది ఖచ్చితంగా మహిళలు దీని మీద రేపు నిరసన చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతిపక్షాలు కూడా ఇది అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది మహిళా ప్రజాప్రతినిధులు కూడా దీని మీద కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ దీని మీద మరి ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆయన సొంత నిర్ణయంగా వదిలేస్తారా ప్రభుత్వంలో? ఎందుకంటే ఆయన కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా, మరి ఎలా దాన్ని అర్థం చేసుకుంటారని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైతే కూడా ఇది ప్రతిపక్షాలకే కానీ మహిళా సంఘాలకే కావచ్చు, ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ప్రభుత్వ ఎజెండాగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడా, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా, ఇదంతా కూడా ప్రభుత్వం బహిర్గతపరచాలని కూడా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేంద్ర, అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మాట్లాడతానని కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఏంటి గవర్నమెంట్ దీనిపై ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రతిపక్షాలకు కూడా ఒక సాకుగా దీన్ని చూసుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన మాట్లాడతానని అన్నాడు కానీ అవకాశం ఇస్తారా లేదా అనేది అప్పుడు స్పీకరు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇప్పుడు మాట్లాడిన వచ్చేటువంటి రియాక్షన్స్ బట్టి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా, అసలు ప్రభుత్వం మాట్లాడే విషయం పక్కన పెడితే అసలు ఇది ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ మనసులో ఉందా ఈయన వ్యాఖ్యలు కనుక, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా సారాయి దుకాణాలు మళ్ళీ తెరవాలి, సారా తాగడమే మంచిది, లిక్కర్ కంటే అది చాలా మేలు చేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతారు, ఇట్లాంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వైద్యులే కాదు, సాధారణ వ్యక్తులే కావచ్చు, ఇంటలెక్చువల్సే కాదు, మహిళలే కాదు, చాలా మంది మేధావులను దీని మీద వ్యతిరేకించే అవకాశం అవుతుంది. అధికార పార్టీలో ఉండి ఒక ప్రజాప్రతినిధి ఈ రకంగా నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఇది ఒక దీన్ని తప్పుపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రభుత్వానికి కూడా ఇది నిందగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.